సదా నన్ను నడిపే నీ చెలిమే. రామ్, నీకు సీతకి ఉన్న అనుబంధం ఎలాంటిదో మాకు తెలియంది కాదురా. కాకపోతే నమ్మకానికి వాస్తవానికి మధ్య చిన్న గీత ఉంటుంది. నమ్మకం బలంగా ఉన్న చోట మనకు ఆ గీత కనిపించదురా. మనం పెంచుకున్న ప్రేమ అనుబంధం మనల్ని వాస్తవాన్ని చూడనీయదు. కానీ ఏదో ఒకరోజు మనం ఆ వాస్తవాన్ని గ్రహించాలి, నిజమేంటో తెలుసుకోవాలి. భర్తగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. అంటే నేను చెప్తుంది అబద్ధం అంటారా తాతయ్య? నా మనసు చెప్తుంది నిజం కాదంటారా? రామ్, మేం వెళ్ళి అంతా ఎంక్వైరీ చేయించాం. సీత దూకిన ఆ ప్రాంతంలో గజ ఎత్తుగాళ్ళని దింపి అంతా వెతికించాం. రెస్క్యూ టీం నది వెంట చాలా దూరం సెర్చ్ ఆపరేషన్ చేశారు. ఎక్కడా బాడీ కనిపించలేదు. బాడీ లేదంటే సీత బ్రతుకున్నట్లే కదా కార్తీక్? లేదన్నయ్య, వదిన అక్కడ మొసళ్ళకి ఆహారం అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. అంతకుముందు అక్కడ చనిపోయిన ఒక ముసలిని పట్టుకొని పోస్ట్ మార్టం చేస్తే దాని కడుపులో మనుషుల శాంపిల్స్ దొరికాయని పోలీసులే చెప్పారన్నయ్య. రామ్, నిజంగా సీత బ్రతికే ఉంటే ఈ పాటికి మనకి తెలిసేది. సీతకి సంబంధించిన ఆనవాళ్లు దొరికాయి. పోలీసులు కూడా చెప్తుంటే నువ్వు కాదు అంటే ఎలారా? అంటే ఏంటమ్మా, ఇప్పుడు మీరందరూ కలిసి నా సీత ప్రాణాలతో లేదు, తను చనిపోయిందని నన్ను నమ్మించడానికి వచ్చారా? లేదురా, భర్తగా నువ్వు చేయాల్సిన కార్యక్రమాల గురించి చెప్పడానికి వచ్చాం. మా మాట వినరా. భర్తగా నువ్వు చేయాల్సిన కర్మ జరిపించాలరా. అది నీ ధర్మం. నా వల్ల కాదు తాతయ్య. అలా అనకు బాబు. తల్లి లేని నా బిడ్డకి జీవితంలో ఏ అచ్చటా ముచ్చటా తీర్చలేకపోయాను. కనీసం ప్రాణం పోయిన తర్వాత దాని ఆత్మశాంతి కోసం ఇదైనా చేయించకపోతే నా బిడ్డ అనాథ ప్రేతంలా మిగిలిపోతుందయ్యా. వెంకట్రావు, బాధపడుకో, ఊరుకో. అయ్యా, మీరైనా చెప్పండి అయ్యా. నా బిడ్డకు కర్మకాండాలు జరిపించండి అయ్యా. తప్పకుండా జరిపిద్దామయ్యా. రామ్, కొన్నిటిని మనం నమ్మాలరా. ఆడదాని ప్రాణం పోయాక కన్న బిడ్డ తల కొరివి పెట్టాలి. ఆ అవకాశం లేదు. బిడ్డ లేకపోతే కట్టుకున్నవాడే ఆ కార్యక్రమాలన్నీ చెయ్యాలరా. రామ్, చనిపోయిన వారి ఆత్మ కర్మకాండ జరిపించేంత వరకు ఇక్కడిక్కడే తిరుగుతుంటుందిరా. బ్రతికున్నప్పుడు ఎన్ని గొడవలున్నా, ఎన్ని పట్టింపులున్నా, చనిపోయిన తర్వాత నా గురించి వచ్చారా లేదా, నాకు జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా అని అది గమనిస్తూనే ఉంటుందిరా. మనం శ్రద్ధతో పెట్టే ఆ శ్రాద్ధ కర్మలను చూసి, దుఃఖంతో నిండిన మనసుతో పెట్టే ఆ పిండాలను చూసి ఈ లోకం నుంచి బహుబంధాలను తెంచేసుకుని శాశ్వతంగా వెళ్ళిపోతుందిరా. శ్రాద్ధకర్మలు లేని ఆత్మలు ప్రేతాత్మలుగా మిగిలిపోతాయని శాస్త్రం చెబుతోందిరా. నా మాట విను నాన్న. సీతకి భర్తగా నువ్వు చెయ్యాల్సినవి చెయ్యి. నీ భార్యకి నువ్వు తీర్చుకోవాల్సిన ఆఖరి రుణం ఇదేరా. మనసు రాయి చేసుకొని కర్మకాండలు జరిపించు. బాబు, పెద్దవాడినైనా నీకు చేతులెత్తి మొక్కుతున్నానయ్యా. నా బిడ్డకు ఈ కార్యం జరిపించయ్యా. అయ్యో వద్దండి, నాకు దండం పెట్టకండి. ఎంతో నమ్మకంతో మీ కూతుర్ని నా చేతిలో పెట్టారు. కడ వరకు తోడుంటానని మాటిచ్చాను. ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోలేకపోయాను. కనీసం సీత కోసం ఇదైనా చేస్తాను. బాబు